అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆధునిక వివాహ బంధాలు. అసలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి? అయితే ఇది ఏదో పైపైన చేసే విశ్లేషణ కాదు. ఒక న్యాయవాదిగా, అంటే కోర్టు గదుల్లో రోజూ చూస్తున్న వాస్తవాల ఆధారంగా అసలు నేటి బంధాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాటతోనే మన విశ్లేషణ మొదలవుతుంది. చూడండి, నేడు వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, అది అనేక ఒత్తిడులతో కూడిన ఒక వ్యవస్థ. ఈ ఒక్క వాక్యం మనకు చాలా విషయాలు చెబుతుంది. ఈ కోణంలో చూసినప్పుడే ఆధునిక బంధాల్లోని సంక్లిష్టత మనకు పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇక మొదటి విభాగంలోకి వెళ్దాం. అదేంటంటే, ఆధునిక వివాహం ఒక సంక్లిష్టమైన బంధంగా ఎలా మారింది? నిజానికి మన ముందు తరాలతో పోలిస్తే పెళ్ళి అనే బంధం స్వరూపమే ఎంతగా మారిపోయిందో ఇప్పుడు చూడ్డాం. ఒకప్పుడు పరిస్థితి వేరు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సర్దుకుపోవడమే బంధానికి బలంగా భావించేవారు. ఏ నిర్ణయమైనా అందరూ కలిసి తీసుకునేవారు. కాని ఇప్పుడలా కాదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. దాంతోపాటు వ్యక్తిగత స్వేచ్ఛకు, సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మార్పనేది వివాహబంధం యొక్క మూల స్వభావాన్నే మార్చేసిందన్నమాట. ఇప్పుడు ఆధునిక బంధాలలో గొడవలకు, వివాదాలకు దారితీస్తున్న అసలు కారణాలేంటో చూద్దాం. ఇవి మేం కౌన్సిలింగ్ సెషన్లలోనూ, కోర్టు కేసుల్లోనూ ఎక్కువగా చూస్తున్న అంశాలు. అవేంటో ఒక్కసారి గమనిద్దాం. ముఖ్యంగా ఈ 3 అంశాలు: అహం, సోషల్ మీడియా మరియు డబ్బుకు సంబంధించిన గొడవలు. ఇవే నేటి వివాహాల్లో ప్రధాన సంఘర్షణకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఇవి బంధాలను ఎంతలా దెబ్బతీస్తున్నాయో ఒక్కొక్కటిగా ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇది చాలా అంటే చాలా కీలకమైన పాయింట్. ముఖ్యంగా ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. అలాంటప్పుడు నేనెందుకు తగ్గాలి, నేనెందుకు వెనక్కి వెళ్ళాలి అనే ఒక అహం వచ్చేస్తోంది. ఆధిపత్యం కోసం మొదలయ్యే ఈ చిన్న పోరాటమే చివరికి చిన్న చిన్న గొడవల్ని కూడా విడాకుల దాకా లాక్కెళ్తోంది. ఇది మేము కోర్టుల్లో తరచూ చూస్తున్నాం. ఈ ప్రశ్నను ఒక్కసారి మనల్ని మనం వేసుకుందాం. టెక్నాలజీ మనల్ని దగ్గర చెయ్యాలి కదా, కాని కొన్నిసార్లు అదే మన బంధాలను విడదీస్తోంది. మరి సోషల్ మీడియా పాత్ర అంతా నెగటివ్గా మారిపోయిందా? ఏమంటారు? ఇక్కడ 2 రకాల ప్రమాదాలున్నాయి. ఒకటి, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఇతరులు పోస్ట్ చేసే పర్ఫెక్ట్ లైఫ్ ఫోటోలను చూసి వాళ్లతో పోల్చుకుని మన జీవితంలో ఏదో లోపించిందనే అసంతృప్తికి లోనవ్వడం. ఇక రెండోది, ఇంకా ప్రమాదకరమైనది, ఆన్లైన్లో ఏర్పడే కొత్త పరిచయాలు. కొన్నిసార్లు అవి వివాహేతర సంబంధాలకు దారితీసి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. డబ్బు సంబంధాలను ఎలా దెబ్బతీస్తోందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఆడంబరాల కోసం చేసే ఖర్చులు, తీర్చే అప్పులు, అంతకన్నా ముఖ్యంగా డబ్బు విషయంలో ఒకరికొకరు నిజాయితీగా లేకపోవడం, ఈ ఆర్థిక పారదర్శకత లోపించడం భాగస్వాముల మధ్య నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసేస్తోంది. సరే, ఇప్పటిదాకా సామాజిక అంశాలు చూశాం. ఇప్పుడు చట్టపరమైన అంశం వైపు వద్దాం. ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలే కొన్నిసార్లు సమస్యలో భాగంగా ఎలా మారుతున్నాయో చూడటం కూడా చాలా అవసరం. మనకు సెక్షన్ 490A అంటే కట్న వేధింపుల చట్టం, అలాగే గృహహింసా చట్టం లాంటివి ఉన్నాయి. వీటి ఉద్దేశ్యం చాలా గొప్పది. మహిళలకు ఒక రక్షణ కవచంలా నిలవాలి. వేధింపులకు గురైన వారికి చట్టపరంగా భరోసా ఇవ్వాలి. అయితే ఇక్కడొక సున్నితమైన సమస్య కూడా ఉంది. దురదృష్టవశాత్తు కొన్ని కేసులలో ఈ రక్షణ చట్టాలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని న్యాయస్థానాలే గమనిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతోందంటే అసలైన బాధితులకు న్యాయమందడంలో జాప్యం జరుగుతోంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై భారం పెరిగిపోతోంది. మరి ఈ ఆధునిక సవాళ్లకు మన న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తోంది? వాళ్ల దృక్పథంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇది విడాకుల ప్రక్రియలో ఒక చాలా ముఖ్యమైన మార్పు. ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే ఆ జంట మధ్య సయోధ్యకు ఏమాత్రం అవకాశం లేదని కోర్టుకు అనిపించినప్పుడు ఈ సూత్రం ఆధారంగా విడాకులను మంజూరు చేస్తోంది. ఇది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయం అన్నమాట. సుప్రీంకోర్టు ఆధునిక ఆలోచనా విధానాన్ని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. ఆలోచించండి, కలవలేని బంధంలో ఇద్దర్నీ బలవంతంగా బంధించడం వల్ల ప్రయోజనమేంటి? అది వాళ్ల జీవితాలను మరింత నరకప్రాయం చేస్తుంది తప్పితే ఇంకేమీ లేదు అని కోర్టులు ఇప్పుడు చాలా స్పష్టంగా గుర్తిస్తున్నాయి.
ఇప్పటిదాకా మనం సమస్యల గురించి, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన భాగం పరిష్కారాల వైపు మన దృష్టి సారిద్దాం. ఒక న్యాయవాదిగా నా అనుభవం నుంచి దంపతులకు కొన్ని ఆచరణాత్మక సలహాలు. సరే, మరి బలమైన బంధం కోసం ఏం చెయ్యాలి? ఇక్కడ 3 ముఖ్యమైన మార్గాలున్నాయి. మొట్టమొదటిది, సమస్య మొదలవ్వగానే బంధువుల దగ్గరకో స్నేహితుల దగ్గరకో వెళ్లకుండా ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ను కలవండి. ఎందుకంటే వాళ్ల సలహా నిష్పక్షపాతంగా ఉంటుంది. ఇక రెండోది, కమ్యూనికేషన్. ఏ సమస్య ఉన్నా మీ ఇద్దరి మధ్యే గౌరవంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే సమస్య చిన్నది కాస్త పెద్దదవుతుంది. ఇక చివరిగా మూడోది చాలా ముఖ్యమైనది, ఓపిక. గుర్తుపెట్టుకోండి, సర్దుకుపోవడమనేది బలహీనత కాదు, అది బంధాన్ని జీవితాంతం నిలబెట్టే ఒక పెద్ద బలం. ముగింపుగా ఈ ఒక్క వాక్యాన్ని మనం గుర్తుంచుకుందాం. చట్టాలు బంధాలను నిలబెట్టలేవు. అవి కేవలం వివాదాలను పరిష్కరించడానికి ఒక సాధనం మాత్రమే. కాని ఒక బంధం బలంగా, సంతోషంగా ఉండాలంటే దానికి పునాది భాగస్వాముల మధ్య ఉండే నమ్మకం, సహనం మరియు ఒకరిపై ఒకరికుండే గౌరవమే.